సో ఇప్పుడు మనం వెడ్డింగ్ ఆల్బమ్ డిజైనింగ్ కి దీనికి ఫోటో ఉంది కదా, దీంట్లోకి ఏం తీసుకుంటున్నాం. బికాస్ ఎగ్జాక్ట్ గా సైజ్ వస్తుంది మనకి అంతే. ఇప్పుడు వేరే దాన్ని మనం చేసేదానికి వాళ్ళు ఆల్రెడీ సైజ్ మెన్షన్ చేస్తారు కాబట్టి కన్ఫ్యూజన్ లో ఉండం మనము. బట్ మనది మనం ఓన్ గా క్రియేట్ చేస్తున్నాం కదా, సో పర్ఫెక్ట్ సైజ్ అంటూ పెట్టుకోవాలి కదా. సో మనకు సెట్ అయ్యే సైజ్ అంటే ఇక్కడే ఉంటాయి, ఇదిగోండి ల్యాండ్స్కేప్ 10:8 ఇక్కడే ఉంటాయి నాకు. అందుకే నేను ఏం తీసుకున్నా ఇక్కడ నుంచి. అండ్ తమ్నేల్స్ ఏం తీసుకున్నా ఫిల్మ్ అండ్ వీడియో నుంచి తీసుకుంటాను. ఆ డోర్ పెట్టారా, తీసుకుంటాను. సో 6:4 తీసుకోండి, లేదంటే ఇప్పుడు దీనిపైన చేద్దాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ తీసుకోవచ్చు. బట్ డిజైన్స్ ఉంటాయి కదా మనకి, లైక్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి, ఎలిమెంటల్ డిజైన్స్ ఉంటాయి, ఫ్లోరల్ డిజైన్స్ ఉంటాయి. సో ఆటోమేటిక్ గా ఫోటోషాప్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటాం మనము. ఫోటోషాప్ ఫైల్స్ అంటే ఏంటంటే వాళ్ళు చేసిన డిజైన్ ని ఫోటోషాప్ ఫైల్ లో వేసిస్తారు మనకి. సో డెలీట్ చేసిన పార్ట్ డెలీట్ చేసుకోవచ్చు, అక్కడ నుంచి డ్రాగ్ చేసుకొని మళ్ళీ వన్ ఫైల్ లో వేసుకొని చేసుకోవచ్చు. సో వెక్టార్ ఇమేజెస్ అంటే ఓన్లీ ఇమేజెస్ మాత్రం వస్తాయి. సో పిఎన్జి ఇమేజెస్ అన్ని వస్తాయి మనకి దాంట్లో. సో దాని పేరు ఫ్రీ పిక్ అన్నమాట. ఓకే, ఫ్రీ పిక్ లో కానీ జస్ట్ లిమిట్ ఉంటది మనకి డేకి. నాకు తెలిసి 5 to 10 మాత్రమే లిమిట్ ఉంటది డైలీ. దాని తర్వాత పెయిడ్ వర్షన్స్ ఉంటాయి అన్ని. ఇక్కడ ఉన్నాయి చూసారా పైన వెక్టార్స్ అవన్నీ. సో ఇప్పుడు ఏమన్నా ఫ్లోరల్ డిజైన్ సర్చ్ చేద్దాము. ఇక్కడ వస్తాయి ఫోటోస్, వెక్టార్స్, పిఎస్డి ఇవన్నీ. సో ఇక్కడ మీరు పిఎస్డి అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ పిఎన్జి ఇమేజెస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ గా మనకి పిఎస్డి ఫైల్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఉన్నాయని పెయిడ్ వర్షన్స్ ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా మనకి. సో ఇది డౌన్లోడ్ చేసుకునే వర్షన్స్ అంటే ఫ్రీ డౌన్లోడ్స్ ఇవన్నీ, ఇదిగోండి ఇది ప్రీమియం. ఇప్పుడు ఇది మనకి ఫ్రీ వర్షన్స్. సో డైరెక్ట్ గా ప్రాసెస్ కూడా ఏమి ఉండదు, జస్ట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవడం, అది పిఎస్డి ఉంటే పిఎస్డి డౌన్లోడ్, అంతే. డౌన్లోడ్ అయిపోద్ది ఫైల్. డౌన్లోడ్ అయిపోయింది కదా. ఫైల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ అదే నేమ్ తో ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఇదిగోండి పిఎస్డి ఫైల్ వస్తుంది, అండ్ దాంతో పాటు వెక్టర్ ఇమేజ్ కూడా వస్తుంది. సో వాళ్ళు చేసిన డిజైన్ ని మనకు ఆటోమేటిక్ ఇస్తారు. సో అక్కడ మనకి ఎన్ని ఉన్నా గానీ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా, సపరేట్ గా మనకి పిఎస్డి ఫైల్స్ ఇచ్చేస్తారు మనకి. సో ఇప్పుడు మనకి బయట చేస్తూ ఉంటారు కదా, లైక్ సోషల్ మీడియాలో అవన్నీ, వాళ్ళు ఏమి ఓన్ గా క్రియేట్ చేసుకొని చేయరు. సో అన్ని సపరేట్ గా తీసుకొని ఫైల్స్ ని అన్నిటిని కంబైన్ చేసి చేస్తారనమాట. డైరెక్ట్ గా ఇక్కడ నుంచి లైక్ తీసుకెళ్ళిపోయి చేసేసుకోవచ్చు, మనం ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే తీసుకొని చేసేయచ్చు. సో ఇప్పుడు వెడ్డింగ్ ఆల్బమ్ అంటే ఎలా ఉంటది, ఇప్పుడు మనకి చూసే ఉంటారు కదా డిజైన్స్ అవన్నీ. సో ఎలా ఉంటాయి మనకి, ఫస్ట్ వెనకాల మొత్తం బ్యాక్గ్రౌండ్ లైక్ క్రియేటివ్ గా అంటే, లేదు అంటే ఒక దాంట్లో 4, అది ఫైన్, అది ఎవరైనా పెట్టేయచ్చు. బట్ ఒక డిజైన్ క్రియేట్ చేయాలి అని అన్నప్పుడు ఎలా ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటది. అన్ని వెరైటీస్ చెప్తాను. ఒకటి ఏంటి, ఫస్ట్ ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఫోటో ఒక పేజ్ మొత్తం వేసేస్తాడు, అవునా. లైక్ అక్కడ నుంచి ఇక్కడ వరకు సింగిల్ సింగిల్ వేసేస్తాడు. అండ్ నెక్స్ట్ ఎలా ఉంటే ఇద్దరిది మూమెంట్స్ క్యాప్చర్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బెస్ట్ మూమెంట్ క్యాప్చర్, సో టైం వేసేసి కింద వేసేస్తాడు. సో ఎలా ఉంటాయి, అక్కడ అమ్మాయిది బెస్ట్ మూమెంట్, అబ్బాయిది బెస్ట్ మూమెంట్, లైక్ ఒక మూమెంట్ ఉంటది అది సీక్రెట్ గా క్యాప్చర్ చేసి వేస్తారు. సో ఆ డేట్, టైం కూడా మెన్షన్ చేస్తారు. సో ఆ టైం కరెక్ట్ గా మెన్షన్ చేయాలి మనం. లేదు అంటే మన మ్యారేజ్ అయిన ఫస్ట్ డిజైనింగ్ ఆల్బమ్ ఉంటది కదా, ఫస్ట్ పేజ్ అయినా, లేదంటే ఇప్పుడు ఇప్పుడు ఎక్కువ ఫేమస్ అవుతున్నాయి మనకి. సో డిజైన్ లైక్ చేస్తారు కదా మనకి, ఇలాంటి టైప్ లో. ఇలాంటి టైప్స్ లో ఇప్పుడు ఉంటాయి కదా మనకి చాలా.
సో ఎలా చేస్తాం ఇలాంటి టైప్స్ లో అనేది ఇప్పుడు చెప్తాను. సో బ్యాక్గ్రౌండ్స్ అవి ఇవి కరెక్ట్ గా తీసుకోవాలి. సో ఇవన్నీ మీరు చూసాక మేము చేయగలుగుతాము అన్నట్టు ఏమైనా వచ్చిందా లోపల? ఇలాంటివి చూసాక చేస్తాము, చేసే స్టేజ్ కి వచ్చాము అన్నట్టు అనిపిస్తుందా? శ్రావణ్, శ్రీకాంత్, ఫ్రాంక్ గా చెప్పండి, ఏం కాదు. ఎందుకంటే 1 వీక్ లో ఫోటోషాప్ అయిపోద్ది, అవునా? మనకి పాస్ట్ ఎన్ని స్టార్ట్ అయిపోయి 15 days పైన అయిపోయింది క్లాస్. సో ఇంకా 1 వీక్ అంటే 25 days అయిపోద్ది మనకి. సో చేస్తాము, చేయగలుగుతాము అన్నట్టు ఏమైనా అనిపిస్తుందా? ఇప్పుడు ఈ డిజైన్ ఉంది. ఏం కాదు, ఫ్రాంక్ గా చెప్పండి, సో దట్ నాకు అట్లనే అర్థం అవుతుంది వర్క్. ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది, పోనీ ఈ డిజైన్ ఉంది, చేసే స్టేజ్ లో లైక్ వచ్చాము అన్నట్టు. నేను నార్మల్ గానే అడుగుతున్నా, ఫ్రెండ్లీగానే అడుగుతున్నా, టార్గెట్ లైక్ అట్లా ఏం కాదు, చెప్పండి. ఎందుకంటే తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇది ఉంది, ఇలాంటి టైప్ లో చేస్తాము అన్నట్టు. ఇదిగోండి. అండ్ ఇప్పుడు ఓకే, మీరు ఎలాగైనా నోరు ఎత్తట్లేదు, లాస్ట్ మాట్లాడదాం ఇంకా రికార్డింగ్ లో మళ్ళీ మొత్తం వస్తాయి కదా. సో ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రొఫెషనల్ గా చేయాలి. ప్రొఫెషనల్ వర్క్స్ అంటే ఏంటి? పాతకాలంలో ఫ్లవర్ మీద పెట్టడం, లైక్ ఫొటోస్ తీసుకొచ్చి, లేదంటే ఒక వీడియోస్ లో వస్తుంటాయి కదా, జస్ట్ ఒక బోర్డ్ మీద పెట్టడం, అలా అస్సలు పెట్టకూడదు. పెడితే కంప్లీట్ ఇమేజెస్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కి మ్యాచ్ చేయండి. లేదు అంటే పెట్టకుండా ఊరుకోండి, షేప్ టూల్స్ ని యూజ్ చేయండి. ఓకే, బట్ అలా పెట్టి అలా పెట్టకుండా మాత్రం ఉండకండి. ఓకే, సో ఎలా డిజైన్ చేస్తాము, ఎలా క్యాప్చర్ చేస్తాము వాళ్ళ మూమెంట్స్ ని ఇప్పుడు? మీకు కావాలంటే సైడ్ డిజైన్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇన్విటేషన్ కార్డ్స్ ఉంటాయి, అవునా? అప్పుడు మనకి పెడతారు కదా పైన కింద. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తాయి కింద అన్ని. సో ఇలాంటివి తీసుకొని చేసేయచ్చు డైరెక్ట్ గా. బ్యాక్గ్రౌండ్ ని తీసుకోండి వెనకాల. ఓకే, బ్యాక్గ్రౌండ్ కూడా ఇప్పుడు మనం క్రియేటివ్ గా చేస్తే మన ఓన్ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి? కరెక్ట్ వాళ్ళకి సెట్ అయ్యేలాగా తీసుకోవాలి. ఓకే, లేదు అంటే ఆల్రెడీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంటది, మనం లైక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి కదా అక్కడ, ఏదైతే ఉంది డెస్టినేషన్ ఏదైతే ఉందో అది ఉంటాయి, సో పెట్టేయచ్చు. బట్ మనం ఫస్ట్ డిజైన్ చేస్తున్నాము, మనకు అది వచ్చింది చేస్తున్నాం అన్నప్పుడు డిఫరెంట్ గా తీసుకోవాలి మనం. సో బ్యాక్గ్రౌండ్ తీసుకొని, ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఫోకస్ అవ్వకూడదు కదా, సో డీఫోకస్ అవ్వాలి. బికాస్ ఫోకస్ అవ్వాల్సింది ఎవరు? పెళ్లి కూతురు పెళ్లి కొడుకు, లైక్ ఎవరైతే బ్రైడింగ్ గ్రూమ్ లో వాళ్ళు ఫోకస్ అవ్వాలి, అవునా? సో ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ ని బ్లర్ చేస్తాము. సెలెక్ట్ చేసుకోండి లేయర్, ఫిల్టర్స్, బ్లర్ లో గాషియన్ బ్లర్ అయినా, మోషన్ బ్లర్ కాదు, జస్ట్ గాషియన్ బ్లర్ వేసుకోవచ్చు. రేడికల్ బ్లర్ అనేది సర్కిల్ అయిపోద్ది. చూపించాను నేను మీకు రేడికల్ బ్లర్, సో సర్కిల్ అయిపోద్ది. ఇది కూడా రేడికల్ బ్లర్ అంటే సర్కిల్ అయిపోద్ది అనమాట. ఇక్కడ సర్కిల్ కనిపిస్తుందా? మొత్తం సర్కిల్ అయిపోద్ది మనకి. సో గాషియన్ బ్లర్. సో లెన్స్ బ్లర్ కూడా ఉంటది. లెన్స్ బ్లర్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఫ్లేయర్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం హైలైట్ చేసి మొత్తం బ్లర్ చేస్తుంది. సో అది లెన్స్ బ్లర్. సో ఈవెన్ లెన్స్ బ్లర్ అని వేసుకోవచ్చు, గాషియన్ బ్లర్ అని కంప్లీట్ గా బ్లర్ చేసేస్తుంది. సో రెండిట్లో ఏదన్నా వేసుకోవచ్చు. ఇక్కడ రేడియస్ ఉంది కదా, ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు ఎంత కావాలి అన్నట్టు. ఓకే, ఇప్పుడు సో కొంచెం డీఫోకస్ చేశాక ఇమేజెస్ తీసుకోండి. ఓకే, ఇవన్నీ ఏ జనరేటెడ్ ఇమేజెస్, సో అందుకే బ్యాక్గ్రౌండ్ నేను అలా కలర్ఫుల్ గా తీసుకున్నాను. కంప్లీట్ గా ఏ జనరేటెడ్ ఇమేజెస్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే
మనకి ఇక్కడ షేప్ టూల్స్ వేస్తారు కదా, ఇలా డిజైన్స్ తోటి ఇలా షేప్ టూల్స్ అవన్నీ వేస్తారు. సో కొన్ని కొన్ని దగ్గర ఏమవుతాయి, షేప్ టూల్స్ కూడా బ్లర్స్ ఉంటాయి. లైక్ వేసి కొంచెం డీఫోకస్ లాగా చేస్తారు కదా, లైక్ కంప్లీట్ గా షేప్ టూల్ ఇట్లా డ్రా చేసినట్టు ఉండకుండా. సో ఇక్కడ మనము ఓన్లీ బ్లడ్ బ్యాక్గ్రౌండ్ కి దీనికి మాత్రమే కాదు, మనం చేసుకునే పాత్ కి లేదంటే షేప్ టూల్స్ కి షేప్స్ కి దేనికన్నా వేసుకోవచ్చు. స్ట్రోక్స్ కి కూడా వేసుకోవచ్చు మనం బ్లర్స్ అనేవి. సో ఎగ్జాక్ట్ గా ప్లాన్ వేసుకోండి, లైక్ ఎటువైపు చేయాలి అన్నట్టు. ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకుంటున్నాం. షిఫ్ట్ పట్టుకొని చేస్తే ఎగ్జాక్ట్ గా సర్కిల్ వస్తుంది మనకి, అవునా? సో దీన్ని ఎగ్జాక్ట్ గా కొంచెం ఫిక్స్ చేసి, సో ఎలా ఉండాలి, ఫ్రేమింగ్ ఎలా పెట్టాలి మనము. ఇప్పుడు ఏంటి, మొత్తం ఫ్రేమింగ్ లోకి రావాలని మనకు ఉంటది, అవునా? కానీ మొత్తం ఫ్రేమింగ్ లోకి వస్తే మనం చేసే ఏముంటది దాంట్లో. సో కరెక్ట్ గా రావాలి, కరెక్ట్ పోస్టర్స్ రావాలి. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఓకే. సో వాళ్ళ హోల్ బాడీ రాకపోయినా కంప్లీట్ గా వాళ్ళ హ్యాండ్స్ సో వచ్చేటట్టు తీసుకోవాలి ఫస్ట్ థింగ్. సో దీన్ని కొంచెం స్ట్రోక్ పెంచుకోండి. దీనికి లేయర్ మాస్క్ వేసుకొని చూసారు కదా, ఇప్పుడు ఫ్లో తక్కువ ఉండి ఒపాసిటీ ఎక్కువ ఉంటే ఎలా వచ్చిందో ఇలా. అందుకే ఫ్లో ఒపాసిటీ రెండింటిని కనిపిస్తుంది ఇక్కడ. సో ఫ్లోని ఒపాసిటీ రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి మనము. ఇలా ఇలా లైన్స్ లైన్స్ వస్తుంది ఫ్లో. అందుకే ఫ్లో ఎంత ఉంటే లైక్ ఒపాసిటీ ఎంత ఉంటే ఫ్లో కూడా అంత పెట్టుకోవాలి. ఎగ్జాక్ట్ గా సర్కిల్ వరకు కట్ చేసుకోండి. సో ఇన్ని డేస్ నేను ఏం చెప్పాను, హార్డ్నెస్ తక్కువ అయిపోవాలి, స్మూత్నెస్ ఎక్కువ ఉండాలి అని చెప్పాను. బట్ ఇప్పుడు ఏం చేశాను నేను, హార్డ్నెస్ పెంచాను, స్మూత్నెస్ పెంచాను, ఫ్లో పెంచాను. ఎందుకు అంటే ఇక్కడ మనము చేస్తుంది ఇమేజెస్ కి, అవునా? సో వెనకాల ఏం కనిపించిందా మార్క్ కూడా బ్లెండ్ చేయట్లే మనము, మొత్తం కట్ చేసేస్తున్నాం కదా. అందుకే హార్డ్నెస్ అవి పెంచుకున్నాను. సో వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇంకా హైలైట్ అవుతుంది కదా మనకి. సో ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ గా ఫిల్టర్స్ ఉంటది కదా, క్లిక్ చేయండి, ఓపెన్ అయిపోద్ది మనకి. సో ఇప్పుడు ఇంకొక ఇమేజ్ ని తీసుకోండి. ఓకే. ఇప్పుడు నేను ఇలా ప్లేస్ చేస్తున్నాను. సో అసలు ఇమేజెస్ ఎలా ప్లేస్ చేయాలి మనము, అసలు దానికి ఒక ఫార్మాట్ ఉందా ఇది ఉందా అంటే
మనం చేసేది మూమెంట్ క్యాప్చర్ చేసి పెడుతున్నాము. సో ఏది ఫాలో అయినా బ్యాలెన్స్ ని ఫాలో అవ్వండి అంతే. ఏంటంటే ఇప్పుడు మీ ఇష్టం, లైక్ ఏది ఫాలో అయినా మనకి ఇప్పుడు ఇక్కడ నేమ్స్ పెట్టినా ఇక్కడ ఇక్కడ పెట్టొచ్చు. బట్ ఎగ్జాక్ట్ గా మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి అని అంటే బ్యాలెన్స్. ఇప్పుడు మొత్తం ఇటు సైడ్ రెండు పెట్టాను నేను, దీన్ని ఇంకా దీన్ని రెండు రెండు సైడ్స్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ పెట్టాను ఇలా. అప్పుడు ఏమవుద్ది నాకు, ఇక్కడ నేను నేమ్స్ యాడ్ చేశాను, ఏమైనా సెట్ అవుద్దా చెప్పండి? లేదు. సో ఏమున్నా బ్యాలెన్స్ ని చూసుకోండి అంతే. సో బ్యాలెన్స్ ఇప్పుడు ఓకే కరెక్ట్ గా అనిపిస్తుంది అంటే ఫైన్. సో ఇప్పుడు కొన్ని కొన్ని ఎలా ఉంటాయి సింపుల్ గా, ఇక్కడ అమ్మాయి ఫోటో ఇక్కడ అబ్బాయి ఫోటో, లైక్ ఉంటాయి కదా వాళ్ళ పెళ్లిలో ఉంటాయి కదా ఫొటోస్ అన్ని, లైక్ అక్షంతలు పోసే టైంకి ఆ టైంకి ఏం చేస్తారు, ఇక్కడ ఇక్కడ పెట్టేసి మధ్యలో ఆ మూమెంట్ ఏ టైంకి ఎప్పుడు జరిగిందని రాస్తారు. సో ఇక్కడ మొత్తం ఏ కలర్ థీమ్ పెడతారు వెనకాల? సో థీమ్ అనేది ముఖ్యం. ఇప్పుడు ఏ థీమ్ పెడతారు, సో ఒక్కొక్కరికి ఒక్కొక్క థీమ్ ఉంటది. సో ఇప్పుడు వార్మ్ థీమ్స్, కోల్డ్ థీమ్స్ ఉంటాయా? సో అవి ఎలా పెడతాము అంటే ఫస్ట్ థింగ్, మనకి వెడ్డింగ్ లో ఎక్కువ కనిపించే కలర్ ఏంటి? ఎల్లో కలర్, లైక్ పసుపు కలర్ ఎక్కువ, లైక్ ఎల్లో కలర్ కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు వాళ్ళు క్యాప్చర్ చేసే మూమెంట్స్ కూడా ఎలా ఉంటాయి, అన్ని ఎల్లో కలర్ లోనే ఉంటాయి మనకి. ఎందుకంటే మనకి ఆ ఎన్వైరన్మెంట్, ఆ వస్తువులు అన్ని అవే ఉంటాయి మనకి. సో ఎల్లో కలర్ థీమ్ లో పెట్టుకోవాలన్నమాట, పెట్టుకొని అప్పుడు చేయాలి. లైక్ ఎగ్జాంపుల్ గా ఒకటి చూపిస్తాను. ఇదిగోండి, ఇలాంటివి ఎక్కువ ఉంటాయి కదా. ఎందుకు థీమ్స్ ఇలాంటివి అని అంటే, మనకి ఫస్ట్ ఉన్న కలర్ ఏంటి? వామ్ కలర్ కదా. సో ఏ కలర్? ఎల్లో కలర్. సో మనం పెట్టాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎల్లో కలర్. సో ఇలాంటి దానికి సో డైరెక్ట్ గా మనం టెక్స్ట్ పెట్టేసుకొని, సో అలా సింపుల్ గా, సో ఉండడం సింపుల్ గా ఉంటాయి మనకి, కానీ ఇచ్చేవి ఇంపాక్ట్. సో ఫస్ట్ ఏమనుకుంటాం అంటే మనం, అరే ఎంత డిజైన్స్ ఉంటే అంత మంచిగా ఉంటది అని. లేదు, ఎంత సింపుల్ గా ఉంటే అంత మంచిగా ఉంటది. జస్ట్ ఫస్ట్ కంటెంట్ ని అర్థం చేసుకోండి అంతే, ఎలా చేస్తామో ఆ ప్రాసెస్ ఏంటి అనేది. ఇప్పుడు లైక్ ఒకవేళ అయితే ఫైన్, అన్ని వేస్ లో వెళ్ళి అన్ని మాటలు వింటే ఏమవుతుంది, ఏది రాకుండా అలానే స్టక్ అయిపోద్దాం మనం. సో ఏది ఉన్నా ఒకటి. నేను డిజైన్స్ అవన్నీ ఒక్క దాంట్లోనే చెప్తున్నాను, టెక్స్ట్ డిజైన్స్ అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు నేను 2-3 డేస్ చెప్పలేను కదా. సో ఒక్క దాంట్లో చెప్తున్నాను. ఇప్పుడు ఫ్లోరల్ డిజైన్స్ ఏమన్నా తీసుకోండి. ఏం చేస్తాం ఇప్పుడు, సెలెక్షన్ టూల్ తోటి ఓన్లీ ఇది మాత్రం సెలెక్ట్ చేసుకోండి, ఇదే కావాలి కదా నాకు. సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ చేయి, కింద నాన్ని తీసుకొచ్చి మ్యాజిక్ ఎరేజర్ టూల్ తోటి తీసేయండి కంప్లీట్ గా. సో జూమ్ చేసి తీస్తే, జూమ్ చేసుకొని మ్యాజిక్ ఎరేజర్ ని యూజ్ చేయాలి. జూమ్ అవుట్ చేసి యూజ్ చేస్తే అక్కడక్కడక్కడ ఉండిపోతాయి మనకి. జూమ్ చేస్తే ఏంటి, పిక్సెల్స్ అన్ని ఒక దగ్గరే ఉంటాయి కదా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసేసుకుంటది ఒక్కసారి మనకి.
స్ట్రోక్ ని పెంచండి. ఇప్పుడు మీరు దీన్ని బ్లాక్ అండ్ వైట్ లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు. లైక్ ఇమేజ్ ఉంది కదా, కన్వర్ట్ జ్యువెలరీ ఒకటి హైలైట్ చేసుకోవాలనుకుంటున్నారు. సో ఏం చేస్తాం అప్పుడు మనము సెలెక్ట్ చేసుకొని దీన్ని కంట్రోల్ జే. ఓకే. సో కింద మనకు ఉండాలి కదా కలర్ అనేది. సో కలర్ కోసం పైన దాన్ని డూప్లికేట్ చేసుకున్నాము. చేసుకొని దీనికి అడ్జస్ట్మెంట్స్ లో వెళ్ళి హ్యూ సాచురేషన్. హ్యూ సాచురేషన్ వేస్తాము. సో రైట్ క్లిక్, క్రియేట్ క్లిప్పింగ్ మాస్క్. సాచురేషన్ మొత్తం తీసేయండి. ఓకే. తీయగానే మనకి టీసాచురేట్ అయిపోద్ది కదా. ఇప్పుడు రెండింటిని సెలెక్ట్ చేసి మర్జ్ చేసుకోవాలి. మర్జ్ చేయకుండా రాదు మనకి. ఓకేనా. మర్జ్ చేసి ఇప్పుడు లేయర్ మాస్క్ వేసుకోండి. దీనికి బ్రష్ టూల్ తీసుకొని వైట్ కలర్, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ లో వర్క్ అవుతుంది మనకి. ఎందుకంటే కింద మనం ఇప్పుడు తీసుకుంది ఎఫెక్ట్ కదా. సో ఎఫెక్ట్ కి వేస్తున్నాం కదా లేయర్ మాస్క్ మనము. సో ఇప్పుడు ఇంతవరకు ఏంటి, వైట్ అంటే రిటర్న్ తెచ్చుకోవడం కదా. సో ఎఫెక్ట్స్ కి దాన్ని యూజ్ చేసినప్పుడు బ్లాక్ అంటే రిటర్న్ తెచ్చుకోవడం, వైట్ అంటే ఎరేస్ చేయడం. సో ఒకసారి యూజ్ చేశాక అరే రావట్లేదు కదా అనుకోకండి, ఒకసారి ట్రై చేయండి దాన్ని. ఒపాసిటీని పెంచుకోండి. సో మన బ్లాక్ అండ్ నార్మల్ కలర్ ఉన్న ఇమేజెస్ ని బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకోవాలంటే డీసాచురేట్ చేయాలి. సో యూ సాచురేషన్ వేసుకోవాలి. నార్మల్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్టర్స్ పెట్టేస్తారు అందరూ. పెట్టకూడదు. ఉన్న ఇమేజ్ ని డీసాచురేట్ చేస్తేనే మనకు కంప్లీట్ గా కలర్ అంటూ తీసేస్తుంది అనమాట. సో బ్లాక్ అండ్ వైట్ లో పెట్టి చేస్తే కనుక బ్లాక్ అండ్ వైట్ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది మనకు అక్కడ. ఎఫెక్ట్ యాడ్ అవ్వడం వేరే, డీసాచురేట్ అవ్వడం వేరే మనకి. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో కూడా ఎఫెక్ట్స్ ఉంటాయి చూసారా. ఒకటేమో డార్క్ వైట్ అండ్ బ్లాక్ ఉంటుంది, ఒకటేమో నార్మల్ గా. సో దాంట్లో ఏదని పెడతారు మీరు. సో మనం ఫస్ట్ చేసిన కాన్సెప్ట్ ఏంటి, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ ని కలర్ లోకి తెచ్చుకోవడం డైరెక్ట్ గా. సో ఇదేంటంటే ఉన్న కలర్ లో ఇమేజ్ ని బ్లాక్ అండ్ వైట్ తెచ్చుకోవడం, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ కలర్ లోకి తెచ్చుకోవడం కాన్సెప్ట్ ఇప్పుడు ఇది. సో ఇక్కడ ఎవరికి డౌట్ రాలేదు. నేను ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ లో వచ్చింది. సో అసలు యాక్చువల్ రీజన్ ఏంటి, ఎందుకు వచ్చింది అని ఎవరు అడగలే. అప్పటి నుంచి వెయిట్ చేశాను అడుగుతారని చెప్పి. సో నేనే ఆన్సర్ చెప్తున్నా. మనం ఎప్పుడు ఏం చేస్తాము, ఇన్వర్ట్ చేస్తాం కదా కలర్స్ ని. ఇక్కడ తీసుకొచ్చి కంట్రోల్ ఐ చేస్తాం కదా. బట్ ఇక్కడ కంట్రోల్ ఐ చేసామా, లేదు. సో కంట్రోల్ ఐ చేయకపోతే రివర్స్ పని చేస్తుంది కదా మనకి. సో కంట్రోల్ చేస్తే అలా పనిచేస్తుంది. కంట్రోల్ చేసుకోలేము, మనం డైరెక్ట్ గా చేసేస్తున్నాము. సో అందుకే మనకి ఈ వేలో వర్క్ అవుతుంది ఇక్కడ. సో ఇప్పుడు దీన్ని ఇలా బ్లర్స్ వేసుకోవాలి, లేదంటే షేప్ టూల్స్ ని బ్లర్స్ వేసుకోవాలి అన్నప్పుడు డైరెక్ట్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఫిల్టర్స్, బ్లర్ లో గాషియన్ బ్లర్ వేయండి. సో కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, సో మనం రీఎడిట్ చేసాము కదా ఇందాక. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కి రేడియస్ ఇచ్చాము. సో మళ్ళీ రీఎడిట్ చేసి బ్యాక్గ్రౌండ్ రేడియస్ ఇంకా పెంచాము కదా.
సో రీఎడిట్ చేసుకోవడానికి మనకు అడుగుతుంది అనమాట కన్వర్ట్ స్మార్ట్ ఆబ్జెక్ట్ అని. సో దీనికి కొంచెం మరి ఇంత కాదు, జస్ట్ కొంచెం బ్లర్ అలా యాడ్ చేసుకోవచ్చు. సో డిజైన్స్ ఎందుకు పెట్టాను, ఇలా డిజైన్స్ పెట్టకముందు బాగుంది కదా అంటే మీరు డిజైన్స్ పెడతారు అవునా. సో డిజైన్స్ ఎలా పెడతాము అన్నప్పుడు డైరెక్ట్ గా చూసి చూపించాను. లైక్ ఇక్కడ డౌన్లోడ్ చేసా కదా, సో డౌన్లోడ్ చేసి ఎలా పెడతాము అనేది చూపించాను నేను. సో ఇప్పుడు ఇది సింపుల్ గా లైక్ నార్మల్ గా సింపుల్ గా చేసింది ఇది. సో నేమ్స్ ఎలా వస్తాయి ఇప్పుడు, డైరెక్ట్ గా ఇక్కడ రావచ్చు అవునా. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, ఇప్పుడు వాళ్ళది ఏ డేట్ లైక్ ఏముంది అన్నప్పుడు ఇక్కడ మన డేట్ అన్న ఏమన్నా ఇస్తాము. సో ఇక్కడ మనకు వస్తుంది కదా, సో అండ్ సో నేమ్ బెట్స్ సో అండ్ సో అని వస్తుంది. సో అది ఇక్కడ వేసుకోవచ్చు మనము. సో ఇప్పుడు నార్మల్ క్రాస్ ఉంటాయి కొన్ని కొన్ని ఇలా డిజైన్ క్రాసెస్ ఉంటాయి కదా. సో ఆ క్రాస్ ఉన్న టైంలో ఏం చేస్తాం మనము, డైరెక్ట్ గా ఆ రెండింటి మధ్యలో ఉంటుంది కదా, ఇలా ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ స్పేస్ ఉంటుందా మనకి, ఆ స్పేస్ మధ్యలో వేస్తాము, రెండింటిని బ్యాలెన్స్ చేస్తాము. సో ఆ టైప్స్ లో చేస్తాం అనమాట మనం. సో ఫస్ట్ తీసుకున్నప్పుడు రిఫరెన్స్ తీసుకోండి. సో డేట్ రాస్తాం కదా మనం పైన, సో డేట్, సో టైం రాసినప్పుడు దాని మధ్యలో గ్యాప్స్ పెంచాలి. ఓకే, డేట్ కి టైం కి ఎందుకు గ్యాప్స్ పెంచుతారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ పర్పస్, లైక్ లుక్ పర్పస్ పెంచుతారు. సో నేమ్ పర్పస్ కి మాత్రం పెంచకూడదు, ఓన్లీ డేట్స్ కి టైం కి మాత్రమే పెంచాలి. ఓకే, సో ఇప్పుడు ఫైనల్ ఎడిట్ చేసుకోవాలి మనము. సో ఎలా చేసుకోవాలి అన్నప్పుడు లైక్ మొత్తం అయిపోయాక ఇది మీరు కరెక్ట్ కలర్ లో పెట్టుకోండి, నేను మీకు చూపించడానికి డీసాచురేట్ చేసి చూపించాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ లేసరికి షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఈ వర్క్ చేయండి, మొత్తం అయిపోతుంది కదా ఒకలాగానే. సో అయిపోయినప్పుడు ఇప్పుడు సర్కిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి కర్సరింగ్ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ లేదంటే లెవెల్స్ యూజ్ చేసుకొని ఇక్కడ కొంచెం హైలైట్ చేయడానికి దానికి యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది అంటే రెండు బ్యాలెన్స్ అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం సపరేట్ సపరేట్ చేసాం కదా, ఇక్కడ సపరేట్ ఇక్కడ సపరేట్ చేసామా, సో ఇక్కడ రెండు ఇది అంటే రెండు బ్యాలెన్స్ అవుద్ది, ఇదిగోండి రెండు కలిపి బ్యాలెన్స్ అవుద్ది. సో చూసి చేయాలి. దీని తర్వాత ఇక్కడ నుంచి ఇంకా కలర్ టెంపరేచర్ ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలి అన్నప్పుడు హ్యూ సాచురేషన్ వేసుకోవచ్చు. సో ఇక్కడ టూ ఆప్షన్స్ ఉంటాయి మనకి, డైరెక్ట్ గా ఇక్కడ మనకు ఆల్రెడీ ఉన్నాయి కదా ఫోటో ఫిల్టర్స్ కలర్ బ్యాలెన్స్ ఇవన్నీ. సో ఇక్కడ నుంచి కంట్రోల్ ఈ మర్జ్ చేసుకొని ఫిల్టర్స్ ఓపెన్ చేస్తే కెమెరా రా ఫిల్టర్స్, ఇది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాట్ పెయింటింగ్ కి, బట్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు చేసుకోవాలి అన్నప్పుడు. సో ఇది ఏంటంటే డిలీటెడ్ పార్ట్ ఉంటది కదా, అది కూడా కనిపిస్తుంది మనకి. సో ఇక్కడ కెమెరా రా ఫిల్టర్స్ లో ప్రతి ఒక్కటి ఉంటది, ఇక్కడ మనకి సపరేట్ సపరేట్ ఉంటది కదా, ఇక్కడ మనకి హ్యూ సాచురేషన్ ఎలా ఉంటది, అన్ని కలర్స్ ఒక్క దాంట్లోనే ఉంటాయి కదా. బట్ ఇక్కడ కెమెరా రా ఫిల్టర్స్ లో అన్ని సపరేట్ సపరేట్ ఉంటాయి మనకి. ఇదిగోండి ప్రతి ఒక్కటి టెంపరేచర్ నుంచి ఎక్స్పోజర్ అవన్నీ
మళ్ళీ కర్వ్స్, మళ్ళీ కర్వ్స్ లో కూడా హైలైట్ డీటెయిల్స్. సో ఇక్కడ మనకి ఒక్కొక్కటే ఇస్తాడు కర్వ్స్ అవన్నీ. ఇప్పుడు ఇక్కడ కలర్ గ్రేడింగ్, కలర్ మిక్సర్ ఉంది, ఇదిగోండి హ్యూ సాచురేషన్ లో. జస్ట్ హ్యూ లో మాత్రం ఎన్ని కలర్స్ ఉంటాయో అన్ని కలర్స్ మనకు సపరేట్ సపరేట్ ఇస్తాడు. సో మనం చేంజ్ చేసుకోవడానికి. సో వెనకాల థీమ్స్ చూస్తున్నారు కదా. సో మీకు ఏ థీమ్ కావాలి ఆ థీమ్స్ ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇదిగోండి. సో ఇంకా హైలైట్ చేసుకోవడానికి. సో ఇక్కడ బ్లూస్ అయితే ఏం లేవు, సో పర్పుల్ కూడా ఏం లేదు, సో మెజంతా ఎస్. సో షార్పనింగ్ అవన్నీ చేసుకోవాలి అని అన్నప్పుడు ఇక్కడ ఉంటాయి. ఎక్స్పోజర్ అన్ని డీటెయిల్ ఇస్తాడు. అక్కడ మనకి ఎక్స్పోజర్ కాంట్రాస్ట్ ఎలా ఇస్తాడు, జస్ట్ రెండే రెండు ఇస్తాడు కదా, ఎక్స్పోజర్ కాంట్రాస్ట్. అండ్ ఇక్కడ మనకి హైలైట్స్ తో సహా అన్ని ఇక్కడ ఒక్క దగ్గర ఇస్తాడు అనమాట. వైట్స్ ని అండ్ బ్లాక్స్ ని లైక్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవడానికి. ఇన్ కేస్ ఇప్పుడు టెక్స్చర్ ఏంటి అంటే ఇక్కడ నేను ఇప్పుడు మీకు ఫేస్ క్లీనప్ చెప్పానా, ఫేస్ క్లీనప్ లో మొత్తం మార్బుల్ లాగా స్మూత్ అవ్వకుండా నాయిస్ యాడ్జస్ట్ టెక్స్చర్ లాగా యాడ్ చేశాను కదా, ఇక్కడ ఆ టెక్స్చర్ అనేది సపరేట్ గా ఇస్తాడు మనకి. సో క్లారిటీ, లాస్ట్ కి క్లారిటీ పెంచడానికి. సో ఎంత క్లారిటీ ఇదిగోండి, ఇది వితౌట్, సో ఇది విత్ క్లారిటీ, లైక్ చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, సో కంప్లీట్ గా ఇస్తుంది అనమాట మనకి. డీటెయిల్స్ లో ఇదిగోండి షార్పనింగ్, సో ఎంత కావాలి షార్పనింగ్. సో ఇప్పుడు ఇక్కడ నాయిస్ రిడక్షన్, కలర్ రిడక్షన్ ఉంది. సో ఈ రెండు మాత్రం మీకు ఇప్పుడు యూజ్ అవ్వచ్చు. నాయిస్ రిడక్షన్ అంటే ఏంటి, మనకి ఇప్పుడు పాత టీవీ ఛానల్లో వచ్చినట్టు డాట్స్ డాట్ డాట్స్ వస్తుంది ఒక్కొక్కసారి, మనకి డిస్టర్బెన్స్ లాగా వస్తుంది ఫోటోలో. సో జస్ట్ క్లిక్ చేసాం అనుకోండి, కంప్లీట్ గా ఇప్పుడు స్మూత్ అయితే ఇక్కడ చూసారా, ఏమో డిస్టెన్స్ కనిపించిందా ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. ఇది మన బిఫోర్, కొంచెం స్మూత్ అయినట్టు, ఇది కూడా ఇది మన బిఫోర్, అవునా. దీని పైన ఏంటి మనకి డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తున్నాం, పోయింది కదా. సో కంప్లీట్ నాయిస్ ని తీసేస్తుంది అనమాట. సో మనకి వెడ్డింగ్స్ లో చేసేటప్పుడు అరే ఇంత స్మూత్ గా ఇంత క్లారిటీ ఎలా వచ్చింది అసలు, మనం ఫొటోస్ తీస్తేనేమో మొత్తం ఇట్లా రఫ్ రఫ్ వస్తుంది, వాళ్ళు చేస్తే ఎందుకు, బయట వాళ్ళు చేస్తే ఎందుకు ఇలా వస్తుంది అంటే నాయిస్ రిడక్షన్ తగ్గిస్తారు మనకి. ఇది కూడా బిఫోర్ నాయిస్ రిడక్షన్ మనలాగానే ఉంటాయి వాళ్ళకు కూడా. మొత్తం చూసారుగా టెక్స్చర్, రఫ్ టెక్స్చర్ ఇదిగోండి ఉంది కదా ఫేస్ మీద. సో మనలాగానే ఉంటాయి, మనకి ఎలా ఉంటాయో అలానే. జస్ట్ నాయిస్ రిడక్షన్ ఎక్కువ చేసామంటే కంప్లీట్ గా స్మూత్ అయిపోద్ది మనకి. సో అందుకే మనకి అక్కడ చూసినప్పుడు అంత ఇంపాక్ట్ ఉంటది. సో నాయిస్ రిడక్షన్ వచ్చింది. సో ఇప్పుడు కలర్ నాయిస్ రిడక్షన్ ఏంటి అని అంటే, ఇప్పుడు కలర్ నాయిస్ లో కూడా కలర్స్ ఎక్కువ డార్క్ గా పడినప్పుడు, లేదంటే ఒకసారి లైటింగ్ మ్యాచ్ అవ్వనప్పుడు డాట్స్ డాట్స్ వస్తాయా. సో ఓన్లీ ఫర్ క్యారెక్టర్స్ కి కాదు, కలర్ కి కూడా తీసేస్తుంది అనమాట. కలర్ కి కూడా డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడు తీసేస్తుంది మనకి. అండ్ లాస్ట్ వచ్చేసి ఆప్టిక్స్ లో లైక్ డిస్టార్టెన్స్ ఏం వద్దు మనకి. విగ్నెట్ ని కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, సైడ్స్ ఉన్నాయి కదా, సో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇవన్నీ అయితే ఏం వద్దు, గ్రీన్ ఇవన్నీ. సో నాయిస్ సెలెక్షన్ అర్థమైంది కదా, ఎందుకంటే లాస్ట్ ఫైనల్ టచ్ కి నాయిస్ సెలెక్షన్ యాడ్ చేయాలి మనం కంపల్సరీ. బికాస్ అవన్నీ టెక్స్చర్స్ ఉంటాయి కదా, లైక్ రఫ్ టెక్స్చర్స్ ఇట్లా మొత్తం, కానీ తీసేస్తాం అనమాట అందుకే. సో జస్ట్ ఓకే చేసేయండి, ఓకే అయిపోద్ది మనకి. సో ఫైనల్ గా మన అవుట్పుట్ ఇలా వస్తుంది. నేను అన్ని ఒకదాంట్లో చెప్పాను, మీరు డిజైన్స్ ఏం వేసుకున్నా అప్పుడు డైరెక్ట్ గా తీసేసుకోవచ్చు మీరు. అర్థమైందా. మళ్ళీ వినండి, ఫిల్టర్స్, కెమెరా, రా ఫిల్టర్స్. ఓకే, ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు అన్ని డీటెయిల్స్ తో సహా వస్తాయి, ఇవన్నీ డీటెయిల్స్ తో సహా వస్తాయి. సో కలర్ గ్రేడింగ్ అవన్నీ మాత్రం మ్యాట్ పెయింటింగ్ లో చెప్తాను, కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి, ఏం చేస్తాం అనేది. సో ఇక్కడ చేస్తే ఇక్కడ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ తీసారు, సో రెండే వచ్చాయి కదా నాకు ఇక్కడ. అది అక్కడ నాకు హైలైట్స్ వచ్చాయి, బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, లైటింగ్ అవన్నీ వచ్చాయా. సో ఇది ఇంకా దానికి డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. ఇప్పుడు మనకి ఓపెన్ చేయడానికి ఇక్కడ ఫైల్ నుంచి ఓపెన్ చేస్తాము, ముందు నుంచి కాపీ చేసి ఓపెన్ చేస్తాము, లేకపోతే ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం ఎలాగో, ఇది కూడా సేమ్ అలానే.
ఆహా! ఏం లేదు. యూజ్ చేయడం అక్కర్లే. నేను మీకు 2 ఎందుకు చూపించానంటే, మళ్ళీ ఇదెందుకు యూజ్ చేయాలి అది అన్నట్టు డిఫరెన్స్ చూపించాను. ఇక్కడ నాకు రెండే 2 ఆప్షన్స్ ఒస్తాయి. అక్కడ 4 ఆప్షన్స్ ఒస్తాయి. లైక్ డీటెయిల్స్‌తో సహా ఒస్తాయి మనకి. అది. సో, ఇది అది 2 ఒకటే. ఇప్పుడు మనం ఫైల్ సేవ్ చేయడం ఎలా చేస్తాం? ఇక్కడ నుంచి షార్ట్‌కట్ కీలో చేస్తాము. ఇక్కడ ఫైల్ చేస్తాము. డైరెక్ట్ క్లోజ్ చేసేటప్పుడు ఫైల్ సేవ్ చేస్తాం. 3 వేస్ ఎలా ఉన్నాయో, ఇక్కడ కూడా అన్ని 3 వేస్ ఉంటాయి. అంతే. సో, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఏం పెట్టుకోకండి. అన్నీ ఉంటాయి. సో, అలా డైరెక్ట్‌గా చేసేయొచ్చు మనం. సో, ఇక్కడ మనకి ఏమేమి ఉంటే అక్కడ డైరెక్ట్‌గా ఉంటాయి మనకి. డైరెక్ట్‌గా చేయొచ్చు. అర్థమైందా ఎలా చేస్తామనేది? సో, డేట్‌కి, టైమ్‌కి మాత్రం స్పేస్ ఉండాలి. నేమ్స్‌కి స్పేస్ ఉండకూడదు. ఓకేనా? సో, ఇవి నేను జస్ట్ పెట్టాను. మీరు పెడితే లైక్ ఇప్పుడు పీఎస్‌డీ ఫైల్స్ డౌన్‌లోడ్ చేశా కదా! సో, ఎలా వస్తాయి వెక్టార్ ఇమేజెస్ అని చూపించాను అంతే. అసలు యాక్చువల్లీ నాకది రాదు. ఇరిటేటింగ్ ఉంటది. సో, జస్ట్ మీకు చూపించడానికి పెట్టాను నేను అంతే. అర్థమైందా? డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉన్నాయా? స్టాప్ చేయనా?